జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. తెనాలిలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రసంగంలో చాలా ముఖ్యాంశాలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ సమాయత్తమవుతుంది అని అన్నారు. ఇప్పటి సభలో ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకు కట్టుబడి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన చేసిన త్యాగాలు 4 అడుగులు వెనక్కి తగ్గారు అని అన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అప్పట్లో ఎన్డీఏ కూటమిని బలోపేతం చేయడానికి తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలతో ముడిపెట్టి కొంతమంది మాట్లాడడం సరైన విధానం కాదన్నారు. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో తప్పకుండా పోటీ చేస్తుంది అని, కూటమి భాగస్వామ్యాన్ని గౌరవిస్తూ అన్ని పార్టీలతో సమన్వయం చేసుకుని నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు తగిన అవకాశాలు కల్పిస్తామని అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అభిప్రాయాలు, ఆకాంక్షలు, ఆవేదనలు పార్టీ నాయకత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంది అని వివరించారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతామని అన్నారు. పట్టణంలోని 30, 31, 32 వార్డుల్లో ఉదయం నుంచి మున్సిపాలిటీ అధికారులతోటి స్థానిక ప్రజాప్రతినిధులు, 3 పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో మేము పర్యటిస్తూ ఉన్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువగా మేము అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తపరచడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సమన్వయపరుచుకుంటూ ప్రభుత్వంలో అటువంటి లోటు లేకుండా, ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయిలో లబ్ధిదారుని గుర్తించినప్పుడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం ద్వారా ప్రతి నెల మనం అందించే సుమారు 3,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం పెన్షన్ ద్వారా ప్రజలకు చేరుతోందనేది ఒక సంతృప్తిని ఇచ్చింది ఈ రోజున. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న రోడ్ల విషయంలో కానివ్వండి, సైడ్ కాలువల విషయంలో కానివ్వండి, మరమ్మతులు చేయాల్సిన ప్రాంతాల్లో ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఈ 31వ వార్డు అమరావతి ప్లాట్స్లోనూ, అదేవిధంగా 30 వార్డులో గతంలో చేపట్టిన కొన్ని ప్రధానమైన కాలువలు, స్టామ్ వాటర్ డ్రైన్ అయితే మనం చేసామో, చెంచుపేట బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం జేఎంజే కాలేజ్ వరకు, వీటన్నిటిని కూడా ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించాలని తపంతో పనిచేస్తున్న వివిధ శాఖల్ని సమన్వయపరుచుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. ఈ ఒక్క ప్రాంతంలోనే దాదాపు 10,50,00,000 రూపాయలు మంజూరు చేశాం. వర్కులు వివిధ దశలో ఉన్నాయి. చేయాల్సినవి ముందుగా మేము సిపిడిసిఎల్ నుంచి కరెంటు సమస్య ఎక్కడ లేకుండా, వోల్టేజ్ సమస్య ఎక్కడ లేకుండా ఒక యుద్ధ ప్రాతిపదిన ట్రాన్స్ఫార్మర్లు మార్చుకునే విధంగా ఈ రోజు నుంచే కార్యక్రమం మొదలు పెడతాం. అదేవిధంగా వీధి దీపాల కొరత ఎక్కడ లేకుండా ఈ ప్రాంతంలో కూడా కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు. మహిళలు ప్రత్యేకంగా కొన్ని సమస్యలు వీధి దీపాల గురించి తెచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వాటిని కూడా తీసుకెళ్లే విధంగా మనం ముందుకెళ్తాం. వీటితో పాటు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మౌలిక సదుపాయాల కల్పనలో, ప్రత్యేకంగా అమరావతి ప్లాట్స్లో 3 పార్కుల నిర్మాణం, ఆ పార్కులతో పాటు వీలైతే అక్కడ పిల్లలకి ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసి వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమం అయిన తర్వాత అన్నా క్యాంటీన్కి వెళ్ళి అక్కడ ప్రతిరోజు భోజనం ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, వాళ్ళతో పాటు భోజనాలు చేసి అక్కడ కూడా వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి తప్పకుండా ఒక ప్రయత్నం చేస్తాం. రాజకీయంగా కూటమి మేము 3 పార్టీలు కూడా సమన్వయపరుచుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిధుల విషయంలో ఎక్కడ కొరత లేకుండా మేము చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిద్ధమవుతా ఉన్నాయి.